అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. చాలామంది శస్త్రా క్యాంపస్ అడ్మిషన్స్ కోసం అడుగుతున్నారు. శస్త్రా డీమ్డ్ యూనివర్సిటీ వివరాలు తెలియజేయమని కోరుతున్నారు. అనేక వీడియోల్లో కామెంట్స్ రాస్తున్నారు. ఆ మేరకు ఈరోజు శస్త్రా యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది అన్న వివరాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. శస్త్రా డీమ్డ్ యూనివర్సిటీకి మొత్తం 3 క్యాంపస్లు ఉన్నాయి. అందులో మెయిన్ తంజావూరులోనే బీటెక్ కోర్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత కుంభకోణం, చెన్నై 2 క్యాంపస్లు ఉన్నప్పటికి కూడా తంజావూరు క్యాంపస్లోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ ఎక్కువ మంది చేరేదానికోసం ప్రయత్నం చేస్తారు. అందుకు కారణం ఏంటంటే ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా అక్కడ అడ్మిషన్ దొరుకుతుంది. దాంతోపాటుగా డీమ్డ్ యూనివర్సిటీలో కూడా చాలా తక్కువ ఫీజులతో ఎడ్యుకేషన్ అందుబాటులో ఉంటుంది. మొదటి ఏడాది ఫస్ట్ సెమిస్టర్లో ₹1,00,000 మాత్రమే చెల్లిస్తే అడ్మిషన్ దొరుకుతుంది. ఆ తర్వాత ఏటా ప్రతి సెమిస్టర్కి 90,000 మించి ఫీజు ఉండదు. అంటే మొత్తం 2 సెమిస్టర్లకి ఏడాది కలిపి దాదాపుగా 2 లక్షల లోపు మాత్రమే ఫీజు అవుతుంది. అంటే 7 నుంచి 8 లక్షల లోపు ఫీజుతో మొత్తం బీటెక్ కోర్సు పూర్తి చేసేదానికోసం ఈ శస్త్రా డీమ్డ్ యూనివర్సిటీలో ఛాన్స్ ఉంది. అదే సమయంలో అక్కడ ప్లేస్మెంట్స్ కానీ, ఫ్యాకల్టీ కానీ, ఇతర ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా ఏమాత్రం తీసిపోవు. సాధారణ డీమ్డ్ యూనివర్సిటీలో కన్నా మించి ఒక టాప్ క్లాస్ డీమ్డ్ యూనివర్సిటీతో సమానంగా శస్త్రా క్యాంపస్లో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి. హాస్టల్ చాలా మంచిగా మెయింటైన్ చేస్తారు. అదేవిధంగా మెస్ కూడా సౌత్ ఇండియన్ ఫుడ్ కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు అనేటువంటి అభిప్రాయం స్టూడెంట్స్లోంచి వస్తుంది. దాంతోపాటుగా ప్లేస్మెంట్స్ కానీ, అదేవిధంగా క్యాంపస్ రిక్రూట్మెంట్స్లో ఉండేటువంటి ప్యాకేజెస్ కానీ 2 కూడా చాలా హై లెవెల్లో ఉంటాయి. అంటే దాదాపుగా ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే మనం పెట్టేటువంటి పెట్టుబడికి చాలా 50% అబవ్ ఫస్ట్ ఇయర్లోనే మనం తెచ్చుకునే దానికోసం అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది శస్త్రా క్యాంపస్లో అడ్మిషన్ కోసం చూస్తూ ఉంటారు. ఇది 1984లో ఏర్పాటు చేసినటువంటి క్యాంపస్. దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. హైవేలో ఉంటుంది. చాలా మంచి క్యాంపస్. అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ కూడా ఉంటారు. అన్ని రకాల ఫెసిలిటీ ఉండడం, తక్కువ ఫీజులు ఉండడం, ఈ 2 కారణాలతోనే శస్త్రా మీద ఎక్కువ మంది మోజు ఉంటుంది. ఇక ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ 2 రకాలుగా జరుగుతుంది. స్ట్రీమ్ 1, స్ట్రీమ్ 2. స్ట్రీమ్ 1లో ఏంటంటే జేఈఈ మెయిన్స్ స్కోర్ ప్లస్ ఇంటర్మీడియట్ స్కోర్. జేఈఈ మెయిన్స్లో వచ్చినటువంటి స్కోర్ని 25% వెయిటేజ్గా తీసుకుంటారు. +2లో వచ్చినటువంటి స్కోర్ని 75% వెయిటేజ్గా తీసుకుంటారు. 2 కలిపి అగ్రిగేట్ చేసి ఎంత స్కోర్ వచ్చిందన్నది కౌంట్ చేసి దాని ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఇక రెండో స్ట్రీమ్ ఇది పూర్తిగా ఇంటర్మీడియట్ స్కోర్ బేస్ మీదే ఉంటుంది. అంటే సిబిఎస్ఈ స్టూడెంట్స్కి అయితే +2, అదేవిధంగా ఇంటర్మీడియట్ చదివేటువంటి బోర్డ్ ఎగ్జామ్స్ రాసేటువంటి స్టూడెంట్స్కి అయితే 2 సంవత్సరాల ఇంటర్ స్కోర్ కలిపి కౌంట్ చేస్తారు. దీని ఆధారంగా స్ట్రీమ్ 2లో ప్లేస్మెంట్ ఇస్తారు. ఇక్కడ మొత్తం సుమారుగా 2,400 సీట్లు ఉంటాయి. తంజావూరులోని వివిధ బీటెక్ కోర్సుల్లో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసేదానికోసంతో పాటుగా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్సులు కూడా కలిపి 2,400 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో 300 సీట్లు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్సిలో ఉంటాయి. మరొక 300 సీట్లు ఈసీఈలో అందుబాటులో ఉంటాయి. ఒక 150 సీట్లు ఐటీ బ్రాంచ్లో అందుబాటులో ఉన్నాయి. అంటే దాదాపుగా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సుల్లో 750 వరకు సీట్లు ఉంటాయి. వీటితో పాటుగా ఇతర బ్రాంచెస్, శస్త్రాలో అనేక రకాల బ్రాంచెస్ అందుబాటులో ఉన్నాయి. అందులో కోర్ బ్రాంచెస్ ఉన్నాయి, ఇతర చాలా రకాల బ్రాంచెస్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఏ బ్రాంచ్లో చేరినప్పటికీ మైనర్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్, అది ఏఎంఎల్ కావచ్చు, రోబోటిక్స్ కావచ్చు, ఆటోమేషన్ కావచ్చు, ఎట్లా చాలా రకాల మైనర్ కోర్సులు చేసేదానికోసం అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఏ బ్రాంచ్లో ఇంజనీరింగ్ పూర్తి చేసినప్పటికీ కూడా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి చాలా మంచి స్కోప్ ఉంటుంది. అందుకే అక్కడ ప్లేస్మెంట్స్ కూడా చాలా ఎక్కువ జరగడానికి అవకాశం ఉంటుంది. సో తంజావూరులో శస్త్రా క్యాంపస్లో మాకు బీటెక్లో సిఎస్సి రాలేదు అని ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పెద్దగా సిఎస్సి వస్తే వెల్ అండ్ గుడ్,
చేరొచ్చు. ఒకవేళ సిఎస్సి రాకపోయినప్పటికి కూడా 750 సీట్లు మాత్రమే ఉంటాయి. దాదాపుగా 30 నుంచి 40 వేల అప్లికేషన్లు వస్తాయి. సో కాబట్టి ఈ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సులు ఉన్నటువంటి సీట్లు తక్కువ కాబట్టి పోటీ విస్తృతంగా ఉంటుంది. అలాంటప్పుడు రాలేదని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా అక్కడ ఏ బ్రాంచ్ చేరినప్పటికీ కోర్ బ్రాంచ్తో పాటుగా మైనర్స్గా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సులు చేసేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ తర్వాత ఐటీ వైపు వెళ్ళాలని ఆశించేటువంటి ఉద్యోగులకి ఇది ఒక అవకాశంగా మార్చుకోవచ్చు. దాని తగ్గట్టుగా కృషి చేస్తేనే ఊరికినదేమీ సాధారణంగా అయిపోదు. ఒకవైపు కోర్ బ్రాంచెస్లో ఉన్నటువంటి సబ్జెక్టులు చదవాలి, రెండో వైపు మైనర్ మీద కూడా చాలా ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి. అప్పుడే మీకు ప్లేస్మెంట్స్, క్యాంపస్ రిక్రూట్మెంట్స్లో ఛాన్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో అలాంటి ప్రత్యేకమైనటువంటి ఫెసిలిటీ అక్కడ ఉంది. ఇలాంటి అడ్వాంటేజెస్ ఉండడం వల్లే శస్త్రాకి చాలా డిమాండ్ ఉంటుంది. ఇక దీంతో పాటుగా ఇక్కడ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేటువంటి వివరాలు కూడా చాలామంది అడుగుతున్నారు. సహజంగా ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ అయితే 980 అబవ్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు సిఎస్సి ఆశించవచ్చు. శస్త్రాలో 980 ప్లస్ స్కోర్ వస్తే సిఎస్సి స్ట్రీమ్ 2లో ఆశించవచ్చు. అదే ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు, మేము అక్కడ చేరాలి అనుకుంటున్నామంటే ఖచ్చితంగా స్ట్రీమ్ 2లో ఓన్లీ ఇంటర్మీడియట్ మార్క్స్తో మీరు 960 ప్లస్ స్కోర్ ఉంటే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ మీరు శస్త్రాలో సీటు కోసం ఆశించవచ్చు. ఇక ఈ సీట్ల విషయంలో కూడా 70% సీట్స్ వచ్చి స్ట్రీమ్ 1 అంటే జేఈఈ మెయిన్స్ ప్లస్ ఇంటర్ స్కోర్ ఆ ప్రాతిపదికన ఫిల్ చేస్తారు. అంటే దాదాపుగా 2400 సీట్లుంటే 1600 సీట్లు స్ట్రీమ్ 1లో ఫిల్ చేస్తారు. ఆ స్ట్రీమ్ 1లో మళ్ళీ 1600 సీట్లలో 20% తంజావూరు, త్రిచి ఆ 2 జిల్లాలకి భర్తీ చేస్తారు. ఆ 2 జిల్లాల స్టూడెంట్స్కి 10 ఈచ్ పర్సెంటేజ్ చొప్పున 20% సీట్స్ వాళ్ళకి ఇస్తారు. అంటే దాదాపుగా 320 సీట్లు తంజావూరు, త్రిచి ఆ 2 జిల్లాల విద్యార్థులకి కేటాయిస్తారు. మరొక 30% సీట్స్ తమిళనాడు, పాండిచ్చేరి ఈ 2 రాష్ట్రాల విద్యార్థులకి కేటాయిస్తారు. అంటే దాదాపుగా 400 సీట్లు వాళ్ళకి వెళ్ళేదానికోసం అవకాశం ఉంటుంది. మిగిలిన 50% సీట్స్ మాత్రమే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థులు పోటీ పడేదానికి అవకాశం ఉంటుంది. అయితే కేవలం జార్ఖండ్, బీహారు ఇలాంటి కొద్ది రాష్ట్రాల నుంచి పోటీ తప్ప కేరళ కానీ, మహారాష్ట్ర కానీ ఇలాంటి రాష్ట్రాల నుంచి పెద్దగా పోటీ అయితే ఉండదు శస్త్రాకి సంబంధించి. కాబట్టి ఆంధ్ర, తెలంగాణ విద్యార్థులే ఎక్కువగా అక్కడ చేరతారు. ఈ 50% సీట్స్లో దాదాపు 40% అబవ్ అంటే సుమారుగా 800 పైనే కేటగిరీ స్ట్రీమ్ 1లో ఏపీ స్టూడెంట్స్కి సీట్లు దక్కుతున్నటువంటి అనుభవం శస్త్రాలో కనిపిస్తుంది. కాబట్టి ఎక్కువ మంది పోటీ పడవచ్చు. మీరు 960 అబవ్ పర్సంటేజ్ ఉన్నటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్ స్కోర్ ఆధారంగా ఖచ్చితంగా అప్లై చేయండి. మీకు జేఈఈ మెయిన్స్లో మంచి పర్సంటైల్ ఉంటే అది కూడా అదనపు అడ్వాంటేజ్ అవుతుంది. కనీసంగా 80% అబవ్ ఉంటే అదొక 25% వెయిటేజ్గా తోడ్పడుతుంది. కాబట్టి అది ఇది కలిస్తే మీకు చాలా సులువుగా శస్త్రాలో సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. మీకు చాలా మంచి క్యాంపస్ అవుతుంది. తక్కువ ఫీజుతోనే మంచి ఫ్యూచర్ ఉండడానికి ఆస్కారం ఉన్నటువంటి డీమ్డ్ యూనివర్సిటీగా మీరు శస్త్రాన్ని పరిగణించేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఈరోజు వీడియో. ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా వీడియోని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఆన్లో పెట్టుకోవడమే కాకుండా ఈ ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.